తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది, అసలు అంతమైపోతుంది 5 సంవత్సరాల్లో అని చాలా మంది మాట్లాడుతున్నారు. నిజమేనా? అట్లాంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టుకుంటారా? ఒకటండి, బీఆర్ఎస్ ఉనికే లేకుండా పోతుంది అనే మాట నేను నమ్మనండి. అది చాలా తప్పుడు మాట. ఆ రకంగా మనం ఆశించడం కూడా తప్పు. ప్రతిపక్షము అధికార పక్షం 2 పార్టీలు ఉండాలా. బీఆర్ఎస్ అట్లీస్ట్ కేసీఆర్ బతుకున్నంత కాలంలో టిఆర్ఎస్ గాని బీఆర్ఎస్ గాని అంతమొందించడం అంత సులభం కాదు. అయితే ఎప్పుడైతే నాయకత్వ లక్షణాలు పూర్తిగా కేటీఆర్ చేతికో లేదా హరీష్ రావు చేతికో వస్తే అప్పుడు బీఆర్ఎస్ అనేది పతనం అవుతుంది అనే మాట వాస్తవం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక పార్టీ ఇంకో పార్టీ మొత్తం నాశనం కావాలని కోరుకోవడం ఏ రకం కూడా అది ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన విషయం కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా, కాకపోతే వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ పాలసీలను ప్రజలు తిరస్కరించినారు. వాళ్ళు ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషించాలా. అంతేగాని బీఆర్ఎస్ ని అంతమొందిస్తాము లేదా బీజేపీని అంతమొందిస్తాం అట్లా సాధ్యం అవుద్దా? వాళ్ళు కూడా గట్టే అన్నారు, కాంగ్రెస్ ని అంతమొద్దాము, కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ. కాంగ్రెస్ ముక్త భారత్ అయిందా? నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇదే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోతులో పాతి పెడతా అని మాట్లాడారు. ఆ భాషను నేను అప్రిషియేట్ చేయదలుచుకోలేదు, చెయ్యను, రెండు లేదు. ఎందుకంటే I've been a journalist, I've been an advocate, I've done several things. నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి భాషను ఏ ముఖ్యమంత్రి గతంలో మాట్లాడిన సందర్భాలు అయితే లేవు. నేను చాలా యోధులైనటువంటి ముఖ్యమంత్రులను గమనించినాను. ప్రతిపక్ష నాయకుల పట్ల కొత్త చక్కని హుందాతనంతో మాట్లాడిన భాషను నేను విన్నాను. అంతేగాని వాళ్ళని 1000 ఫీట్ల లోతు పొందబెట్టినా 100 ఫీట్ల లోతు పొందబెట్టినా మళ్ళా పలుకెత్తుతాయి కదా. మనం కనుక ఫెయిల్ అయితే, ఇఫ్ వి ఫెయిల్ యాజ్ అ పార్టీ, ఇఫ్ వి ఫెయిల్ టు ఫుల్ఫిల్ ఆర్ ఎలక్టోరల్ ప్రామిసెస్, వాళ్ళను ఎంత లోతు పాతి పెట్టినా మళ్ళీ వాళ్ళు పైకి వస్తారు కదా. అట్లా కాదు, మనమేంది ప్రజాదరణను కోల్పోకుండా ఈ పాలనను ప్రజారచకంగా మార్చుకోవడానికి కృషి చేయాలి తప్ప ప్రతిపక్ష పార్టీలను 1000 మీటర్ల లోతు 100 మీటర్ల లోతు పొందబెడతాము, లేదా రోజు కేసీఆర్ ని బూతులు తిడతాము, కేటీఆర్ ని బూతులు తిడతాము, హరీష్ రావును బూతులు తిడతాము. ఈ మాటల వల్ల ఏమవుతుందంటే ఒక లేనిపోని సానుభూతి వాళ్ళకు వస్తుంది. అది రానక్కర్లేదు. వాళ్ళ గురించి అంత చర్చ అనవసరం. వాళ్ళు ఇప్పుడు దే హావ్ బికమ్ ఇర్రెలవెంట్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ పాలసీస్, బికాస్ ఆఫ్ దేర్ యాంటీ పీపుల్ స్ట్రాటజీస్. వాళ్ళలో అవినీతిలో కూరుకుపోయిన ఆ పార్టీకి మళ్ళీ మనం జీవం పోసేటువంటి మాటలు మనం మాట్లాడాలి. కాకపోతే ఇప్పుడు మన మొత్తం హోల్ ఎనర్జీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మస్ట్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ ది ఎలక్టోరల్ ప్రామిసెస్ దట్ వీ హావ్ మేడ్. ఇప్పుడు మనము కొన్ని వాగ్దానాలు చేస్తున్నాం, ఆ వాగ్దానాలను ఫుల్ఫిల్ చేస్తూ పోవాలా. మనం ఇంకో విషయం గమనించాలండి, ఈనాడు గాంధీ భవన్ కి ఇంతమంది వస్తున్నారు, రకరకాల స్టేజెస్ నుంచి వస్తున్న నాయకులు ఇక్కడ వచ్చి పార్టీ దగ్గర అంత బాగుంది, అంత బ్రహ్మాండంగా ఉంది, మొత్తం కంప్లీట్ గా రామరాజ్యం వచ్చేసింది అని మనం చెప్తున్నాం కదా. నిజంగా రామరాజ్యం వచ్చిందా? వస్తున్నదా? దరిదాపుల్లో ఉందా? చెప్పండి ఒక మాట. మీరు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినారు, ఇవాళ కరెంట్ కట్ ఎట్లున్నాయి చెప్పండి ఒక మాట. కరెంట్ కట్ అవుతుందా లేదా? ఊర్లలో జనాలు తిడుతున్నారా లేదా? రైతు బంధు రాలేదు అనేటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేదా? సో ఈ విషయాలను మనం గ్రహించాలి. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని తిడితే మనం బలవంతులం అవుతామా? కాదు కదా. మన ఆలోచన సరళి ఎట్లుండాలి? ఒక అధికార పక్షం అన్నప్పుడు ఒక హుందాగా ఒక గజరాజు లాగా ఉండాలి, ఒక ఏనుగు లాగా మనం పోగలగాలి. చీటికి మాటికి ప్రతిపక్షాలను విమర్శించడం వల్ల పార్టీ బలపడదు.